క్యాబే లేమ్ అని చెప్పి ఇతను ఒక టిక్టాక్ స్టార్. 25 ఏళ్ళండి, 162 మిలియన్ ఫాలోయర్స్ ఉంటారు. అంటే ఇతని రేంజ్ చూడండి. సో మొన్న ఇతన్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు కారణాలు అడిగితే నువ్వు అమెరికా వాసివి కాదు కదా, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే అమెరికాను విడిచిపెట్టి వెళ్ళిపో. సో నువ్వు అమెరికా నుంచి వెళ్ళిపోతాను అంటే నిన్ను విడుదల చేస్తామంటే ఓకేనండి. ఇతను ఆల్రెడీ ఇటలీ సిటిజన్షిప్ కలిగిన వ్యక్తి. సో నేను అమెరికాను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే ఇతన్ని విడుదల చేశారు. జోక్ ఏంటో చెప్పమంటారా? డొనాల్డ్ ట్రంప్ గారి ఆలోచనలు పోయిన వీడియోలో చెప్పాను. నా దేశము, నా ప్రజలు ఇదంతా నాకు అనవసరం అండి. నాకు ఒక ఆలోచన, నేను ఒక నియంత, నేను ఏమి ఆలోచిస్తున్నానో అదే కరెక్ట్, దాని ప్రకారమే ఈ ప్రపంచము నడుచుకోవాలి, ఇది వీళ్ళు ఆలోచిస్తారు. సో ఇప్పుడు ఏమైంది, మీరు అమెరికన్స్ కాకపోతే గ్రహాంతర వాసులు, మీరందరూ ఏలియన్స్. అమెరికన్స్ తప్ప అక్కడ నివసించే వాళ్ళందరూ ఏలియన్స్. సో ఇప్పుడు ఈ క్యాబే అయిపోయాడు. మీకు ఈలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో కదా పుట్టాడు. సో ఇతను కూడా ఇప్పుడు గ్రహాంతర వాసి. ఇతను మార్స్లోనో ఎక్కడో వెళ్ళి నివసించాలి, అమెరికాలో నివసించడానికి లేదు. ఇది ఎలా చెప్తున్నారు అంటే ఈ అమెరికా భూమండలం అండి. ఈ అమెరికాలో తక్కిన వాళ్ళు వచ్చి నివసిస్తే వాళ్ళందరూ కూడా గ్రహాంతర వాసులే ఎవరైనా సరే. సో ఇది ఎంత ఒక వర్స్ట్ సిచ్యువేషన్ అంటే, ఒకవైపు ట్యాంకులు వేసుకొని ప్రజల మీదికి, రోడ్ల మీద ట్యాంకులు అన్నప్పుడు మనకు చైనా గుర్తుకొస్తుంది. మీరు బ్యాంకుకు వెళ్ళి మీ డబ్బులు అడిగితే ట్యాంకులను చూపించి మిమ్మల్ని భయపెట్టారు చైనాలో. ఇవాళ అమెరికాలో అదే పరిస్థితి. వీడు చైనాను చూసి అవహేళన చేస్తాడు. నీకు ప్రజలంటే రెస్పెక్టే లేదు, నువ్వేం చేస్తున్నావురా? ఇదే పనే కదా. గుర్రాల మీద వచ్చి అక్కడ మీకు నిరసనకారుల మీద లాఠీలతో కొట్టడం. మళ్ళీ ఇది మనకు బ్రిటిష్ కాలం. అంటే చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక విచిత్రమైన అనాలిసిస్ దొరికింది. ఇప్పుడు హర్యానాకు చెందిన ఒక విద్యార్థి, ఇతను న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూ జెర్సీ వద్ద ఉంటుంది, ఇక్కడికి వెళ్ళాడు, ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయిన వెంటనే మీకు ఈ వీసా చెక్ చేస్తారు కదా, స్టూడెంట్స్ వీసా ఉంటుంది, చెక్ చేశారు. ఇమిగ్రేషన్ అథారిటీస్ వద్దకు వెళ్ళమన్నారు. ఈ పిల్లాడు వెళ్ళాడు, విద్యార్థి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే వరుసగా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ అబ్బాయికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. సో వెంటనే ఇతన్ని అరెస్ట్ చెయ్యండి అంటే హ్యాండ్ కఫ్స్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, నేను కూడా వర్క్ చేశాను, కొంతమంది ఫారినర్స్తో వర్క్ చేశాను. ఫస్ట్ మీకు వాళ్ళ యాక్సెంటే అర్థం కాదండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు. ఇప్పుడు మీరు ఒక అమెరికన్, మీతో నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు అర్థం అవుతుందా? అర్థం కాదు కదా. అలాగ ముందు వాళ్ళ యాక్సెంట్ని అర్థం చేసుకోవడానికే మనకు టైం పడుతుంది. అలాంటిది మీకు హర్యానా నుంచి అమెరికాకు ఒక స్టూడెంట్ వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రశ్నలు అడిగితే ఖచ్చితంగా నాకు తెలిసి అతను అర్థము చేసుకొని జవాబు చెప్పలేడు. సో ఇప్పుడు చెప్పలేకపోవడంతో అతనికి హ్యాండ్ కఫ్స్ వేసి సాయంత్రము ఏరోప్లేన్ వస్తుంది, ఎక్కి నువ్వు ఇండియా వెళ్ళిపో. ఏంటి, మీకు పలానా యూనివర్సిటీలో అడ్మిషన్ ఉంటుంది, డబ్బులు కట్టి ఉంటాడు, స్టూడెంట్స్ వీసా ఉంటుంది, ఇన్ని ఉన్నా కూడా ఇమీడియట్గా, అంటే ఇక్కడ ఏమైందంటే అతను కొన్ని సందర్భాల్లో జవాబు చెప్పలేక వీళ్ళను కోపంగా చూసాడని కిందకి తోసి షూస్తో అతని ముఖం మీద కాలు పెట్టి, చూడండి ఒక నేరగాడిని ఎలా ట్రీట్ చేస్తారో సిగ్గుపడాలండి. ఈ భారత్ నుంచి అమెరికా వెళ్ళాలి, వీళ్ళు ఇదైపోతూ ఉంటారు. అంటే మీకు ఏషియా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, అలాగే మీకు లాటిన్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఒక వర్గము. ఐదర్ మీరు బ్లాక్స్ని చాలా విధాలుగా హింసిస్తారు, లేదా వైట్ వాళ్ళు అంటే మీకు రెడ్ కార్పెట్ వేసి రమ్మంటారు. మనమేమో బ్రౌన్ జాతికి చెందిన వాళ్ళు, నల్లగాను ఉండము, తెల్లగాను ఉండము. మరి మన వద్ద కూడా ఇలాంటి రేసిస్ట్ పాలసీ ఏంటి? ఒక స్టూడెంట్ ముఖము మీద మీరు షూ పెట్టి తొక్కడం ఏంటండి? కానీ విచిత్రం చెప్పమంటారా ఫ్రెండ్స్, నాకు చాలా బాధేసిన విషయము, ఈ పిల్లాడు తరువాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, నన్ను ఒక క్రిమినల్లా చూశారండి, ఇప్పుడే అమెరికా వస్తున్నాను, నన్ను క్రిమినల్లా చూశారు, కానీ నా భవిష్యత్ అంతా పాడయ్యింది. ఇక్కడ అండి చూడండి మన యాటిట్యూడ్, మన భారతీయుల యొక్క యాటిట్యూడ్. ఇప్పుడు వీడు అమెరికాలో నివసించకపోతే, చదువుకోకపోతే వీడికి భవిష్యత్తే లేదా? ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు
ప్రేమ్ ఇక్కడ ఏమీ లేదు, ఇండియాలో ఏమీ లేదు, కాబట్టే మేము అమెరికా వెళ్ళాలని ఇంతలా కష్టపడుతున్నాము, మరి మనమందరం బతకడం లేదా? ఇదే విషయం. మరి అలాంటప్పుడు అమెరికాలో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 లక్షలు సంపాదిస్తే అతనికి మించి 10 రెట్లు ఎక్కువ సంపాదించేవాళ్ళు భారత్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఏమంటారు, అక్కడేనండి లైఫ్, ఇక్కడ ఏమీ లేదు, ఏముందండి ఇక్కడ, ఏదో వీళ్ళే భారతదేశం యొక్క ప్రధానమంత్రి లేదా మీకు ఆర్థిక మంత్రి లెవెల్లో మాట్లాడేవాళ్ళు ఎంతమంది, ఏమీ లేదండి ఇక్కడ, వీళ్ళే చెప్పేస్తారు. ఏమండి ఇంత పెద్ద దేశంలో ఎలాంటి కంపెనీస్ వాళ్ళందరూ పొలోమంటే ఇక్కడికి వచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ కొంతమందికి 15 లక్షలు 20 లక్షలు జీతాలు ఇచ్చి, కొంతమంది డాక్టర్స్కి అయితే పర్ మంత్ 1 crore శాలరీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కదండి. మరి ఈ దేశం ఏమైనా చిన్న దేశమా? కానీ అలాగా వీళ్ళ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పిల్లాడు అన్నట్టే, నాకు ఇంకా భవిష్యత్తే లేదు, ఒరే ఫ్లైట్ ఎక్కరా, భారత్కి రా, హర్యానా రా, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళు, ముంబైకి వెళ్ళు, మంచి ఉద్యోగం చేసుకో, నెలకి 5 లక్షల రూపాయలు సంపాదించు, వాళ్ళకన్నా ఎక్కువ నువ్వు సంపాదిస్తావు. ఈ థింకింగ్ ఉండదండి. వాడి భ్రమంతానే అమెరికా వెళ్ళిపోవాలి. తల్లిదండ్రులతో నానా తిప్పలు పెట్టి వాళ్ళ దగ్గర 70-80 లక్షలు కట్టించి అమెరికా వెళ్ళాక ఇలా జరిగింది. ఇలా జరిగితే ఎంత అవమానంగా ఉంటుంది, మన సెల్ఫ్ ఎస్టీమ్ ఏంటి. కానీ అమెరికా తీరు ఇవాళ అలాగే ఉందండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ శపథం చేస్తున్నాడు, మీరు అమెరికాలో ఉంటే మా జెండా మాత్రమే ఎగరాలి, మీరు మీ జెండాలు పెట్టుకొని బయటికి రాకూడదు, కనిపించకూడదు. అంటే నేను ఒక భారతీయుడిని, ఒక క్యాప్ వేసుకున్నాను, ఇక్కడ ఇండియా ఫ్లాగ్ ఉంటే ఎందుకు వేసుకున్నావు, నువ్వు నా దేశంలో కదా ఉన్నావు అని అడుగుతారు. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు ఇది ఎలా అయిపోయింది, మెక్సికో వాళ్ళు పోరాటాలు చేస్తే మెక్సికో బ్యాన్, కొలంబియా వాళ్ళు పోరాటాలు చేస్తే వాళ్ళను బ్యాన్ చేయండి. బ్యాన్ చేయడం కాదు, జైళ్లలో పెట్టి మీకు హ్యాండ్ కప్స్ వేసి తరిమేయడమే డిపార్టేషన్ అంటున్నారు. అదే ముస్లింలు, ఇప్పుడు పాలస్తీనియా యుద్ధము కదా, ఇజ్రాయెల్కిను హమాస్ యుద్ధము కదా, ముస్లింలు పోరాటాలు చేస్తే ముస్లిం బ్యాన్. సో ఈరోజు ఈ భారత విద్యార్థి నన్ను ఇంతలా అవమానించారంటే ఇండియా బ్యాన్ అంట. ఆల్రెడీ అయ్యింది కదా, ఆల్రెడీ చూసాము కదా. సో ఇదంతా ఏంటి, ఒక మూర్ఖుడు చేతిలో ఇంత పెద్ద రాయి ఇస్తే పిచ్చివాడి చేతిలో రాయి ఎక్కడ ఎవరి మీద విసురుతాడో నోబడీ నోస్. డొనాల్డ్ ట్రంప్ తీరు ఇలాగే ఉంది. మీకు కాలిఫోర్నియా గవర్నర్ చెప్తున్నాడు, ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తున్నారు, పంపించేస్తున్నారు కదా, వీళ్ళందరూ ఎవరండి వీళ్ళందరూ? అమెరికాలోనే పుట్టి పెరిగిన వాళ్ళు. మళ్ళీ నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతావు కదా, బిల్డింగ్స్ కడుతున్నప్పుడు నీ అమెరికన్ డిప్లొమేట్స్, వైట్ హౌస్ అథారిటీస్ వీళ్ళు వచ్చి రాళ్ళు మోస్తారా, వీళ్ళు వచ్చి మా లిఫ్ట్లు రిపేర్ చేస్తారా? ఎవరు ఈ పనులు చేసేది? వీళ్ళే. డైలీ లేబర్, డైలీ వర్కర్స్ వీళ్ళు అమెరికాకు చాలా ముఖ్యము. ఇవాళ మీరు తెలంగాణ అనండి, ఆంధ్రప్రదేశ్ అనండి, ఇక్కడ డైలీ వేజెస్, డైలీ లేబర్స్ ఎవరు ఉంటారండి? బీహార్ నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు. వాళ్ళందరినీ మీరు తరిమేశారు అనుకోండి, మీ వాళ్ళు వర్క్ చేస్తారా? ఎవరు చేయరు. ఎవరు కూడా ఈ కూలీ నాలి పనులు మేమెందుకు చెయ్యాలండి, మాకు పొలాలు ఉన్నాయి, ప్రభుత్వం అంతా ఉచితంగా ఇస్తుంది, మేము ఎందుకు కష్టపడాలి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆ గవర్నర్ ఏమంటున్నాడు, వీళ్ళేనండి డైలీ వర్కర్స్, డైలీ వర్క్ వీళ్ళే చేస్తారు, మీరు కాదు, అమెరికన్స్ కాదు. వాళ్ళను తరిమి వేస్తే మీరు ఎవరి చేత పనులు చేయించుకుంటారు? కనీసము ఈ జ్ఞానము కూడా నీకు లేదా? డొనాల్డ్ ట్రంప్ నేను అడుగుతున్నాడు. మరి నేను మాట్లాడుతున్నాను, మీకు అర్థమైంది కదండి. ఎవరి అవసరము ఎవరికి ఉంటుందో వాళ్ళ చేత మీరు పనులు చేయించుకుంటారు, ఇంతే కదా. ఈ జ్ఞానము కూడా డొనాల్డ్ ట్రంప్కి లేదు కదా. మరి ఇతను ఈ అమెరికాను ఏం చేస్తాడు అందరూ అడుగుతున్నారు. మరి మీకు కూడా సరిగ్గా ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయా? వస్తే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.